కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా సాధించేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే దిశగా అడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలోని కాకినాడ నగరంలో బాధ్యతాయుతంగా ఉన్న సోషల్ మీడియా ప్రతినిధులతో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ కేటీ సుధాకర్ మాట్లాడుతూ కాకినాడ నగరంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని, ఈ బృహత్తరమైన కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధులు భాగస్వామ్యమై నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా సహకరించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, టీపీఆర్ఓ శైలజ, డీసీపీ కృష్ణారావు, సోషల్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇక ముందు మన కార్పొరేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు మేము చేపట్టి దాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి మనం అనుకున్న దాన్ని సాధించే విధంగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనకు వచ్చేటువంటి ప్రతి డైలీ వచ్చే చెత్తని సక్రమైన రీతిలో మనం పరిష్కరించుకొని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనం అమలు చేసుకొని మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారి ఆదేశాలను కూడా మనం అమలులోకి తీసుకొని వారి యొక్క ఆదేశాలను మనం ఇంప్లిమెంట్ చేసుకోవడంతో పాటుగా మనం వేస్ట్ని జీరో వేస్ట్గా తీసుకొచ్చే క్రమంలో, అదేవిధంగా ఈ వేస్ట్ నుంచి చెత్త నుంచి సంపదను సాధించే దిశగాను, అదేవిధంగా రీసైక్లింగ్, చెత్తలో నుంచి రీసైక్లింగ్ అనేది చేసే క్రమంలోను, అదేవిధంగా మన గవర్నమెంట్ ప్రపోజ్ చేసినటువంటి చెత్త నుండి ఎనర్జీ ఉత్పత్తి చేసే ప్లాంట్ వరకు కూడా వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ ప్రజల్లోకి తీసుకొచ్చి మీ యొక్క సహకారాన్ని మేము తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజున వారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా సిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, దయచేసి చెత్తను సక్రమైన రీతిలో మనం పరిష్కరిద్దాం. జీరో వేస్ట్ని మనము అది సాధించే దిశగా మనం ముందుకు వెళ్దాం. ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం అరికడదాం. ఎక్కడ కూడా మన యొక్క సిటీని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా మనం డిక్లేర్ చేసుకునే దిశగా మనం అందరం కలిసి పనిచేద్దామని ఈ యొక్క మీడియా పూర్వకంగా ప్రజలందరినీ కోరుతూ వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.